బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత చేసిన సినిమాలలో 2-3 సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను సాధించాయి. లేటెస్ట్ గా మనశంకర వరప్రసాద్ గారు సినిమా కూడా ఈ కోవలోకి చేరగా మొత్తం మీద 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎక్స్ట్రాడినరీగా ట్రెండ్ ను చూపించి టోటల్ రన్ లో 200 కోట్లకు పైగా కలెక్షన్ల మార్కును దాటేసి మాస్ రచ చేయగా ఓవరాల్ గా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ల రికార్డును సైరా నరసింహారెడ్డి సినిమా సొంతం చేసుకుంది. ఆ సినిమా షేర్ పరంగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి 143.8 కోట్ల దాకా షేర్ అందుకోగా గ్రాస్ పరంగా 236.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును దాటింది. ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్లను అవలీలగా బ్రేక్ చేసేసి బాక్సాఫీస్ దగ్గర ఊహకందని ర్యాంపేజ్ ను చూపించింది మనశంకర వరప్రసాద్ గారు సినిమా. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో షేర్ పరంగా ఆల్రెడీ దుమ్ము దుమారం లేపుతూ మాస్ రచ చేయగా 150 కోట్లకు పైగా షేర్ మార్కును ఆల్రెడీ దాటేసిన సినిమా 155 కోట్ల రేంజ్ లో షేర్ ను అటు ఇటుగా అందుకోగా గ్రాస్ పరంగా 248 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను ఇప్పటి వరకు సాధించి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రస్తుతానికి ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లు అందుకున్న సినిమాగా సంచలన రికార్డును నమోదు చేసింది. అటు షేర్ పరంగా ఇటు గ్రాస్ పరంగా 2 చోట్ల రికార్డులను నమోదు చేసి రచ్చరచ్చలేపిన ఈ సినిమా ఇప్పటికీ సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తూ ఉండటంతో లాంగ్ రన్ లో అవలీలగా 300 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. మీరు ఈ సినిమా ఫైనల్ రన్ లో ఎంతవరకు గ్రాస్ ను సొంతం చేసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.